दुर्गा भवानी की गोविंदा गोविंदा बलराम दल के बलराम दल के अम्मल गन्ना अम्मवु नीवे अम्मा दुर्गम्मा शक्ति विनीवम्मा आदि शक्ति विनीवम्मा अखिलांडेश्वरी चामुंडेश्वरी तल्ली विनीवम्मा अम्मा दुर्गम्मा बेदवाड़ दुर्गम्मा अम्मल गन्ना अम्मवु नीवे अम्मा दुर्गम्मा शक्ति विनीवम्मा आदि शक्ति विनीवम्मा अखिलांडेश्वरी चामुंडेश्वरी तल्ली विनीवम्मा अम्मा दुर्गम्मा बेदवाड़ दुर्गम्मा अम्मल गन्ना अम्मवु नीवे अम्मा दुर्गम्मा शक्ति विनीवम्मा आदि शक्ति विनीवम्मा అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మా ఆపదమక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మా ఆపదమక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆపదమక్కులు తీర్చేటి తల్లి పూజలు నీకమ్మా అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తి వినీవమ్మ ఆది శక్తి వినీవమ్మ सभामके वाक्फलित सिद्धिद्वार समस्त शत्रुबाधा निवारणा सिद्ध्यर्थ श्री महाकाली महालक्ष्मी महादेवी नमस्करोमि। जय बोलो श्री बलसुलम्ब तल्ली की, जय माता महाराज्ञी की, जय श्री दुर्गा भवानी की। सभामुखे वाक्फलित सिद्धिद्वार निरंतर बलसुलम्ब सेवानुग्रह प्रसाद सिद्धिरस्तु। ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्य कुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्द प्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर् जयलक्ष्मीर्धरस्वती सहस्रबलवा देवी सुतमूलाः सुताङ्कुर सर्वगोहरजमे पावं दूर्वादिष्वप्ननाशिनी आयुर्ध्या अग्ने हविषाजुषाण घृतप्रतीका घृतया निरेधि घृतं वेत्वा मधुचारकव्यं पितेव पत्रमभिरक्षतादिमं शतमानं भवति शतायः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। समस्त शत्रुबाधानिवारणा सिद्धिद्वार समस्त జై బడిసలమ్మ, జై జై బడిసలమ్మ. తాడేపల్లిగూడెం పుర ప్రజలు ఆరాధ దైవం అమ్మ బడిసలమ్మ తల్లి
ఈరోజు శుక్రవారం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరుడు మా అన్నయ్య గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే ఈరోజు అన్నదాత చేబ్రోలు సీతారామయ్య గారికి, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా ముందుగా అమ్మ దయ ఉండాలని కోరుకుంటూ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు బొలిశెలమ్మ గురించి వేరే కొత్తగా చెప్పక్కర్లేదు. 2014 చైర్మన్ అయిన వెంటనే తాడేపల్లిగూడెం పురప్రజల అభివృద్ధి కోసం ఇక్కడ అమ్మవారికి జాతర చేసి అమ్మవారిని తాడేపల్లిగూడెంలో నిలిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి మనకి ఈ రోజు ఎమ్మెల్యేగా రావడం మా తాడేపల్లిగూడెం చేసుకున్న అదృష్టం. అలాగే ఈ బొలిశెలమ్మ తల్లి గుడి కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. సీనన్నయ్య గారి ఆధ్వర్యంలో రాబోయే సంవత్సరంలో ఇక్కడ జాతర జరగాలని ప్రతి ప్రజలు కోరుకుంటున్నారు. అది ఆయన దయ వల్ల మన సంవత్సరం జరిగింది. అలాగే ఈసారి కూడా సీనన్నయ్య గారి దయ వల్ల అమ్మవారి జాతర జరగాలని కోరుకుంటూ, ఏదైతే కూటమి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చేసుకుని జై బొలిశెలమ్మ తల్లి, జై జై బొలిశెలమ్మ తల్లి. బొలిశెలమ్మ గుడిలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు సీతారామయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అంజీ, పాతూరు యూత్ రాంబాబు గారు, జగన్నాథరాజు గారు, ఇలా సురేష్, అందరూ కూడా పాత టీం అందరూ కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యి మరి అన్న సమారాధన అనేది ఎంతమందికి వచ్చినా పెట్టాలని ఆలోచనతో పనిచేస్తున్న కమిటీ ఇది. మరి ఖచ్చితంగా దీనికి మీరు అందరూ సహకరించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ బొలిశెలమ్మ గుడి మనం 42 సంవత్సరాల తర్వాత మనం జాతర చేసాం. మళ్ళీ ఇప్పుడు మరి వచ్చే సంవత్సరం దేవుడి దయ వల్ల అమ్మవారి దయతో మళ్ళీ అందరి కోరిక అది జాతర చేస్తే ఈ ఊరంతా బాగుంటుంది, అమ్మవారి దయ ఉంటే అందరి దయ ఉంటుందనే ఆలోచనతో మరి అందరూ చెప్తూ ఉన్నారు చేయాలని. మరి ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, అమ్మవారి సహకారంతో ఖచ్చితంగా ఆవిడ చేయించుకుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నా. ఖచ్చితంగా మరి జాతర కార్యక్రమాన్ని మరి పంతులు గారిని మరి అడిగి ఒకసారి ఏ రోజు మనం జాతర చేయాలి, ఏ సంవత్సరం చేయాలి, ఎన్నో సంవత్సరం చేయాలి, అన్నీ దానికి అయ్యే ఖర్చులు ఏంటి, దాన్ని అన్నీ కూడా ఒకసారి మాట్లాడి ఒక కమిటీ వేసి ఈ కమిటీ ద్వారా ఈ జాతర కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేద్దాం. అమ్మవారు చేయించుకుంటుంది మనతో, అది నాకు తెలుసు. ఎందుకంటే ముందే అనుకున్నాం మనం. మరి గడిచిన 5 సంవత్సరాల్లో మరి అవకాశం వచ్చిన వాళ్ళు చేసుకునే అవకాశం ఆవిడ ఇవ్వలేదు. మరి మనం ఖచ్చితంగా జాతర చేసే తీసుకెళ్దాం. అంతేకాకుండా ఇక్కడంతా నిజాయితీగా ఉండాలి అందరం కూడా. దాన్ని మరి ఇక్కడ ఈ కమిటీలన్నీ కూడా మనం మార్చుకుని మంచి కమిటీ వేసుకుని ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని అందాక ఈ కమిటీ చేస్తూ ఉంటారు. ఈ లోపల మనం ఇంకా ఈ అధికారులు మారుతారు కాబట్టి అవి మారే టైంలో మనం కూడా ఈ కమిటీని మార్చుకుందాం. మరి అందరూ సహకరించండి, మరి అమ్మవారిని సేవ చేయండి, తరించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బొలిశెలమ్మ తల్లి. పూజలు నీకమ్మా అమ్మా దుర్గమ్మ, మా కనక దుర్గమ్మ, అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, శక్తివి నీవమ్మా, నీ శక్తివి నీవమ్మా. బాధలు కరతెచ్చే మా కల్పవల్లివి అమ్మా దుర్గమ్మ, బాసట నీవమ్మా, మాకు తోడువు నీవమ్మా. అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, శక్తివి నీవమ్మా, ఆది శక్తివి నీవమ్మా. గ్రామదేవత శ్రీ 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 బొలిశెలమ్మ అమ్మవారు ఈ ఊరిని అందరినీ ప్రజలందరినీ ఊరిని చక్కగా చూడాలని కోరుకుంటూ ఈరోజు దర్శనం చేసుకున్నాం. ప్రసాదం వితరణ ఉంది కాబట్టి ప్రసాదం కూడా ఈరోజు తీసుకుని వెళ్తున్నాం. బొలిశెలమ్మ దేవత ఆదేశాల మేరకు ఆవిడ కోరిన పనులన్నీ మా తరపు నుంచి మేము చేయగలని చేసి పెడుతున్నాం అని చెప్పేసి ఎదర డ్రైన్ ఒకటి అడిగారు, డ్రైన్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. వాటర్ నిండిపోయి రోడ్డు మీదకి వస్తుంది కాబట్టి అది ఇమీడియట్గా చేయమని అడిగారు. సో దానికోసం చర్యలు తీసుకుంటామని తెలియపరచుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా
ఈ శుక్రవారం మా అన్నయ్య చేబ్రోలు సీతారామయ్య కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వారికి అమ్మవారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ జై బలసమ్మ తల్లి. తాడేపల్లిగూడెం ఇలవేల్పు శ్రీ 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 బడుసులమ్మ వారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి అన్నవితరణ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నవితరణ మా మిత్రులు మా అన్నయ్య చేబ్రోలు సీతారామయ్య గారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయాల్లో నూతనంగా ఒక కమిటీ ఏర్పరచడం జరిగింది. ఈ కమిటీకి దశ నిర్దేశించినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి అభిష్టం మేరకు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి దిశగా పయనించడానికి మా శ్రీరంగం అంజబాబు ఆధ్వర్యంలో మా పాతూరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు ఈ ఆలయంలో జరపడంతో పాటు గతంలో నిర్వహించిన విధంగా అద్భుతమైన ఉత్సవాలు కూడా రూపకల్పన చేస్తున్నాం. త్వరలోనే అవి కూడా భక్తుల ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన రవి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ అన్నదానం చేసిన భక్తులకి అమ్మవారు ఎప్పుడు వెన్నంటి ఉండి వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి అష్టైశ్వర్యాలు ఆశీర్వదించేటువంటి శ్రీ బడుసుల అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని, అలాగే ప్రత్యేకించి ఈరోజు అన్నవితరణ చేసినటువంటి మా సీతారామయ్య కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై బలుసులమ్మ తల్లి. జై బలసమ్మ తల్లి. ఈరోజు మా అన్నయ్య పాతూరి సభ్యులు చేబ్రోలు సీతారామయ్య గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మా మిత్రుడు బలసమ్మ గుడి ఆలయ కమిటీ శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ బలసమ్మ తల్లి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఇలవేలిపోయినటువంటి శ్రీ బలసమ్మ తల్లి అన్నదాన కార్యక్రమం 2వ వారం మా అన్నయ్య సీతారామయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు ఏర్పాటు చేయడం, దానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో అటు ఆషాఢ మాసంలో కానీ విజయదశమి ఉత్సవాలు కానీ ఏ ఉత్సవాలైనా కానీ అంజబాబు గారి ఆధ్వర్యంలో మా మిత్రులు పాతూరి సభ్యులు అందరూ సహకారం, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల యొక్క సహకారంతో పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క ఉత్సవాలు దేదీప్యమానంగా జరిగే విధంగా అమ్మవారు అందరికీ శక్తి ప్రసాదించాలని, అలాగే మేము ఎల్లప్పుడూ కూడా అమ్మవారికి సేవ చేసుకోవడానికి మేము ముందుంటాం. అలాగే మా పాతూరి సభ్యులు కానీ మా మిత్రులు కానీ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యి ఈ అమ్మవారి యొక్క సేవ చేసుకుని అదృష్టంగా భావించి అందరం కూడా ఇది మనదని భావించి ఎప్పుడు నిరంతరం ఇక్కడ సేవ చేసుకునే విధంగా అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇస్తున్నటువంటి సీతారామయ్య గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ బలుసమ్మ తల్లి ఎప్పుడు ఆశీస్సులు ఇవ్వాలని, వాళ్ళ కుటుంబం ఉన్నతిని అన్ని రకాలుగా అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని, అలాగే మాకు కూడా బలుసమ్మ తల్లి ఆశీస్సులు, ఈ ఊరు ప్రజలకు బలుసమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని